దావీదు అంటాడు, యథార్థవంతులకు ఏ మేలు చేయకుండా ఉండేట నా దేవుడు. తగిన సమయంలో నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు. చాలామంది అనుకుంటున్నారు భక్తి ఇంత కరెక్ట్గా భక్తి చేయటం వల్ల మనకి ఏం ప్రయోజనం లేదు అని. ఇంత మంచి భక్తి చేయటం వల్ల మనకి ఏం ప్రయోజనం లేదని, అంత అవసరం లేదులే అని. ప్రియులారా, ఈరోజు ఎంతో చక్కటి వాక్యాన్ని వింటున్నటువంటి మనం, చక్కటి దేవుణ్ణి కలిగినటువంటి మనం, ప్రియులారా, భక్తిని సీరియస్గా చేయలేకపోవటం, ప్రియులారా, భక్తిని చులకనగా చేసి చూడటం ద్వారా మనకు తెలియకుండానే ఎన్నో మేళ్ళు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో దీవెలను మనం కోల్పోతున్నాం. మన చేతులారా చేసుకుంటున్నాం. చెప్పండి, చేతులారా మనం మన దేవుణ్ణి, ఆ దేవుని కృపని మనం పోగొట్టుకుంటున్నాం. కాబట్టి ఈ రాత్రైనా, ఈ 2025లోనైనా మనమందరం ఒక తీర్మానానికి వద్దాం. ప్రియులారా, ఒకటి, మేము దేవుని పిల్లలమని దృఢంగా నమ్మండి, బలంగా నమ్మండి. మీ ఆ నమ్మకం మిమ్మల్ని చూసిన వాడికి భయాన్ని, వణుకును పుట్టిస్తుంది. ఏమని? మేము దేవుని పిల్లలం అని మీరు విశ్వసించినప్పుడు ఆ విశ్వాస పరిణామం చూసేవాడికి భయాన్ని, వణుకును పుట్టిస్తుంది. ప్రియులారా, రెండవది, ప్రియులారా, మనం ఆయన యందు నిరీక్షణ కలిగి ఖచ్చితంగా మనం ఆయన చూడబోతున్నాం. మనం ఆయన చూడబోతున్నాం. మనలో ఒక కన్ఫ్యూజన్ ఉంది, ఆ మహిమ కలిగిన రాకడ దినం ఎలా ఉంటుంది ఏంటి అని. దైవజనుడు ఉన్నట్టుగా చెప్తున్నాడు. ఇంకా మనం ఏమైపోతామో మనకు తెలియదు, కానీ ఒక సత్యాన్ని మాత్రం మీకు చెప్తున్నాను. ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు, వేవేల దూతలతో కడబూర శబ్దాన్ని ఊదినప్పుడు, నువ్వు పాతి పెట్టబడ్డావా, నువ్వు మొదటగా లేస్తావు. లేదు సజీవంగా ఉన్నావా, ఆ తర్వాత ఆయన దగ్గరికి ఎత్తపడతావు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే నువ్వు ఆయన ఈక్వల్గా సేమ్ ఒకే ప్రింట్ లాగా మీరుంటారు. కలర్ జిరాక్స్ ఎలా ఉంటుందో ప్రియులారా, ఒక ప్రింట్తో ప్రియులారా 1,00,000 కాపీలు తీసినా ఎలాగుంటుందో, తన యందు నమ్మిక, విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు మధ్యాకాశంలో ప్రభు ప్రత్యక్షమైనటువంటి ఆ శ్రేష్టమైన దినం ఆయన ఎలా ఉంటాడో నువ్వు నేను కూడా అలాగే ఉందముగాక. గట్టిగా చప్పలు కట్టుతాను. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు కలవరపడుతున్నావు? నిన్ను నువ్వెందుకు కించపరుచుకుంటున్నావు? కాబట్టి ఇంత గొప్ప ఆధిక్యతను దేవుడు మనకిచ్చాడు కాబట్టి ఇంకేం పర్వాలేదు. నీ శత్రువుని ప్రేమించుకో. చెప్పండి, నీ శత్రువుని ప్రేమించు. ఎలా ప్రేమించాలో తెలుసా? ఎలా ప్రేమించాలంటే ప్రియులారా, వాడు మూతిల్నే మూతి పెట్టి ముద్దు పెట్టు, వాడికి బుద్ధి వస్తుంది. అప్పుడు నీకెవడెవడు శత్రువులు ఉన్నాడు. సాధారణంగా ఎక్కడెక్కడో ముద్దులు పెడతారు. కాదు, వాడిని మూతిలే మూతి పెట్టు, వాడు దెబ్బకు ఫ్లాట్ అయిపోతాడు. ప్రియులారా, చూడండి ఏం జరుగుతుందో తెలుసా? మీలో ఉన్న ఆత్మ వానిలోనికి దిగిపోతుంది. ప్రియులారా, నీలో ఉన్న అగ్ని వానిలోనికి వెళ్ళిపోతుంది. నీలో ఉన్న పరిశుద్ధత వానిలోనికి వెళ్తుంది. నీలో ఆత్మ ఎలాగ ప్రజ్వరిల్లుతుందో అప్పుడు వానిలో కూడా ఆత్మ ప్రజ్వరిల్లుతుంది. మానక మన శత్రువు బలహీనమవటానికి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రియులారా, చెప్పండి, పాపం వాడు తెలియదు, పిచ్చోడు ప్రభువా, నాతో పెట్టుకుంటున్నాడు, నా వెనక నువ్వున్న సంగతి వాడికి తెలియదు, వాడు అమాయకుడు, ఎంతసేపు నన్నే చూస్తుండు, కానీ నాలో నువ్వు ఉన్నావని, నా వెనక నువ్వు ఉన్నావని, నా పైన నువ్వు ఉన్నావని, నాకు ఇరుపక్కలా నువ్వు ఉన్నావని పాపం వాడు అమాయకుడు తెలియక వాడు నాతో పెట్టుకుంటున్నాడు. చివరికి అది వానికి ఎంత నాశనానికి దారి తీస్తుందో పాపం ఆ అమాయకుడికి తెలియదు. ప్రభువా, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు తండ్రి అని ప్రభు ఎలాగ ప్రార్థించాడో తన విరోధుల కొరకు, ప్రియులారా, మనం కూడా మన శత్రువుల కొరకు అలాగ ప్రార్థించినప్పుడు
ఆ ప్రార్థన విన్న దేవుడు నీలో ఉన్న నీతిని, ఈ యథార్థతను దేవుడు చూస్తారట ప్రియులారా. ప్రైజ్ లార్డ్. కాబట్టి ఒక మంచి తీర్మానంతో ప్రియులారా, మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి మన చిత్తవృత్తి అందే ఈ రాత్రి మనం 2025 నూతన సంవత్సరంలోకి వచ్చామని నేను దృఢంగా నమ్ముతున్నాను. ఈ కృపను మీ జీవిత కాలమంతా కూడా భద్రపరుచుకోండి. ఈ 2025 అంతా కూడా ప్రియుల దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, సంతోషంగా, ఉల్లాసంగా ప్రభు చిత్తం చేస్తూ ప్రభుకు మహిమకరంగా జీవించండి. నా దేవుడు మీ యొక్క ప్రతి అవసరత తన మహిమైశ్వర్యంలో తీర్చగలిగిన దేవుడు. ఆయన మంచి సహాయకుడు ప్రియులారా. మీకు అవసరమైనప్పుడు అద్భుతమైన సహాయాన్ని చేసి మిమ్మల్ని ఆదరించి బలపరిచి ఎవ్వరి ముందు సిగ్గుపడేటట్లుగా చేయడం, అందరి ఎదుట నీ తలను ఎత్తే దేవుడు ఆయన. ప్రతి చోట నిన్ను గెలిపించే దేవుడు ఆయన. ప్రతి చోట నిన్ను బలపరిచే దేవుడు ఆయన. అట్టి కృప కలిగి ఈ నూతన సంవత్సరం అంతా కూడా మీరు వర్ధిల్లాలని దేవుని సేవకుడుగా నా హృదయపూర్వకంగా మీ అందరినీ పేరు పేరున మీరిట్టి కృప కలిగి బ్రతకాలి, జీవించాలని కోరుకుంటూ ఈ నా ప్రసంగాన్ని మీ అందరి వినికిడిలో నేను ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.